మీరు గరుడ పురాణం గురించి వినే ఉంటారు. ఏ పాపాలు చేస్తే ఏ శిక్షలు పడతాయి అనేది అందులో రాసి ఉంటుంది. అది చదువుతుంటేనే భయం వేస్తుంది. అలాంటిది ఆ శిక్షల్ని కళ్ళారా చూస్తే వామ్మో ఇంకేమైనా ఉందా? భూమి మీద పాపాల్ని కొన్ని అయినా తగ్గించాలి అనే ఆలోచనతో ఒక బుద్ధిస్ట్ మాంక్ ఒక గార్డెన్ని నిర్మించారు. అది థాయిలాండ్లోని బ్యాంక్ శాండ్ సిటీలో ఉంది. ఆ గార్డెన్ మొత్తం నరకంలో వేసే శిక్షల్ని కళ్ళకు కట్టినట్లు కనిపించేలా బొమ్మలతో నిర్మించారు. నరకం అంటే ఇదేనేమో అనిపించేలా ఉండే ఆ గార్డెన్ థాయిలాండ్లో ఒక మంచి పర్యాటక స్థలం. ఈ గార్డెన్ ఎంట్రన్స్లో ఒక ఆడదెయ్యం ఒక మగదెయ్యం ఉంటాయి. అవి ఎండిన పొట్టలతో పొడవాటి నాలుకతో ఉంటాయి. వాళ్ళ పూర్వజన్మలో చేసిన పాపాలకి శిక్షలు అనుభవిస్తూ అక్కడ ఉంటారు అని చెప్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి పాపాలు చేస్తే మీ పరిస్థితి కూడా ఇంతే అని చెప్పడానికి వీటిని నిర్మించారు. అక్కడ శిక్షలు ఎలా ఉంటాయి అంటే ఎవరికైనా హాని చేస్తే వాళ్ళని కత్తులతో పొడిచి పేగుల్ని బయటకు తీస్తారు. ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళని సగానికి నరికేస్తారు. లేదా జంతువులతో తొక్కించడం, పక్షులతో పొడిపించడం, రాక్షసులతో శూలాలతో పొడిపించడం చేస్తారు. అబద్ధాలు చెప్తే గుణపంతో పొడవడం లేదా బలవంతంగా తినలేనంత ఫుడ్ నోట్లో కుక్కి ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అవి కాకుండా అక్రమ సంబంధానికి, పిల్లలు కనకపోవడానికి, అబార్షన్కి ఇలా చాలా వాటికి భయంకరమైన శిక్షలు ఉన్నాయి. వీటిని చూసి కాస్తైనా నేరాలు తగ్గితే అది చాలు అనే ఉద్దేశంతో ఈ గార్డెన్ని నిర్మించారు.